గౌతమ్ చెప్పండి, మీరు కొన్ని అంటే ఎన్టీవీతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. నిజంగా అదే విషయాలకు స్టాండ్ అయి ఉన్నారా? అసలు ఏం జరిగింది ఇప్పటివరకు? సార్ ఫస్ట్ నుంచి కూడా నేను అయితే చెప్పానో నేను దాని మీదే స్టాండ్ అయి ఉన్నాను సార్. అండ్ ఇప్పుడు కొత్తగా వాళ్ళ ఫాదర్ వచ్చారు పిక్చర్లోకి. వాళ్ళ ఫాదర్ చెప్తున్నట్టు నేను కోట్లు అడిగాను అని వాళ్ళ ఫాదర్ ఒక్క ప్రూఫ్ చేసినా నేను ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరితో రాళ్లతో కొట్టించుకొని చచ్చిపోతాను. ఇది నేను నా మాటగా చెప్తున్నాను. ఎందుకంటే నేను వాళ్ళని ఏ రోజు ఏమడగలా, అసలు అడిగితే తప్పు అని కూడా నేను పాయింట్అవుట్ చేయట్లా. ఇన్నాళ్ళు నా జీవితాన్ని తిన్నందుకు నేను అడగకపోగా పైకి తిరిగి వీళ్ళు ఆపోజిట్గా వాళ్ళ నాన్న ఆస్తులు నా బిడ్డకి ఇస్తున్నట్టు, ఏది నా సెల్ఫ్ ఎక్వైర్డ్ నా బ్రాండ్ గురించి మాట్లాడతా, వాళ్ళ నాన్న ఆస్తులు ఏమిస్తాడో చెప్పకుండా చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు. చాలా పెద్దరికం కోల్పోయారు ఎప్పుడైతే కోడలు ఇంత అన్యాయం చేసి ఒక బిగ్ బాస్ ఆర్టిస్ట్ కోసం బయటకు వచ్చి ఇంత స్టాండ్ తీసుకుంటున్నారు. మీరు చాలా పెద్దరికం కోల్పోయారండి. ఇప్పటికైనా మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసిన తప్పేంటి? మీరు ఇప్పటికీ సుప్రీంకోర్టు మీ కొడుక్కి పర్మిషన్ ఇచ్చింది అడల్టరీ చేసుకోవటానికి అని ఓపెన్గా చెప్పుకుంటున్నారు. అది మీరు స్టైల్ అనుకుంటున్నారేమో కానీ చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది ఇంట్లో చూసే ఆడోళ్ళకి. నేను ఒక కోడల్ని మీ ఇంటికి, మీ వాడికి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నందుకు సుప్రీంకోర్టు మీకు పర్మిషన్ ఇచ్చింది అంటున్నారు. అండ్ మనకున్న ఇష్యూ ఇది, మీరు మీ ఇంటి నుంచి మీ అబ్బాయి నన్ను వేరే ఇంటికి పంపించడానికి కారణం ఏంటంటే అతని ఇంట్లోకి వేరే అమ్మాయిలు రావాలని. నేను తట్టుకోలేను అనేది వాస్తవం. నాకు అవ్వదు. ఇంతమంది అమ్మాయిలతో ఉండే ఒక బాత్రూంలో పబ్లిక్ టాయిలెట్టే నేను వాడలేను, పబ్లిక్ టాయిలెట్టే నేను యూజ్ చేయలేను. నా నేచర్ అది. నేను ఈ రోజున ఒక వ్యక్తి, నేను ప్రతిదీ పంచుకోవాల్సిన వ్యక్తి అన్నీ అందరు అమ్మాయిలతో పంచుకుంటాడు, ఇంటికి వస్తాడు నాతో పంచుకుంటాడంటే నాకు కుదరదు. నేను చాలా పవిత్రమైన దాన్ని, ఒక ఆడదాన్ని. సో ఇప్పుడు అయినా కూడా మాకు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది, నువ్వేం చేస్తావు అని అడుగుతున్నారు. నేను లీగల్గా వెళ్ళమని మీరు చెప్తున్నారు. మీరు నాకు డివోర్స్ నోటీస్ ఇచ్చిన విషయం బయటికి చెప్పుకుంటున్నారు, బాగుంది. కానీ డివోర్స్ నోటీస్ ఇచ్చిన తర్వాత మీ అబ్బాయి 3 రోజులు టైం అడిగాడు, మ్యూచువల్ డివోర్స్ ఇస్తా అన్నాడు. అదెందుకు మీరు చెప్పుకోవట్లేదో నాకు తెలీదు. ఈ రోజుకి కూడా మీరు నా మీద ఎన్ని పెయింట్లు వేయాలని ప్రయత్నించినా మీ అబ్బాయి ఆడోళ్ళతో తిరుగుతున్నాడని ఒప్పుకున్న మనిషి మీరే. నేను చెప్పింది, నేను ఇచ్చిన ప్రూఫ్ల కన్నా తండ్రి వచ్చి మీడియాలో ఇన్ని వేల కోట్ల మంది చూస్తున్న మీడియాలో నా కొడుకు తిరుగుతాడు, బెడ్రూమ్లో కెమెరా పెట్టడం ఏంటి? అది నా బెడ్రూమ్ అండి కాకాని బాబు గారు. మీ అబ్బాయి పెళ్లి చేసుకున్నాక మీ అబ్బాయి బెడ్రూమ్లో 50% రైట్ నాకు ఉంటుంది. లీగల్ లా ఆఫ్ ద ల్యాండ్ పరంగా మాట్లాడదాం మనం. మీ లాస్ కాదు, నా లాస్ కాదు. ఈ ల్యాండ్లో లాస్ ఏంటి అనే దాన్ని బట్టి మనం మాట్లాడదాం. నాకు రైట్ ఉంది, నేను తెలుసుకున్నాను, నేను విడిపోదాం అనుకుంటున్నాను. ప్రతిదానికి నాకు రైట్ ఉంది. ఇక్కడ మీ కోడలయ్యాక సర్వం కోల్పోతారు, రైట్స్ కోల్పోతారంటే కుదరదండి. మీరు మీ ఇంట్లో ఆడపిల్లకే కనుక ఇలా జరిగితే, మీ అల్లుడే కనుక ఇది చేస్తే ఇలాగే అంటారా? అనరు, ఖచ్చితంగా అనరు. వాడేంటి అంతమంది అమ్మాయిలకి మరిగాడు అంటారు. కేవలం నేను బయట అమ్మాయిని కాబట్టి మీరు ఈ రోజున ఏదో అది హీరోయిజంలా ఫీల్ అవుతున్నారు. కానీ అది హీరోయిజంలా లేదండి, విలనిజంలా ఉంది. దయచేసి తెలుసుకోండి. అండ్ మీరు నా గురించి ఏదో పోలీస్ కేసు పెట్టానని అవాస్తవాలు చెప్పుకుంటున్నారు. నేను ఎవరి మీదో రాళ్ళేసాను, నా మీద ఎఫ్ఐఆర్ ఉంది, నేనే ఏదో ప్రోగ్రామ్ చేశాను అని చెప్పుకుంటున్నారు. ఎందుకు అసలు నేనే పాకిస్తాన్ ఇదని చెప్పండి, ఇంకా బాగుంటుంది. మీరు చెప్తుంది యాక్చువల్లీ బలంగా లేదు. నేను అండర్ కవర్ ఆఫీసర్ని, నేను ఒక ముస్లింని, లేకపోతే ముస్లింని కాదు హిందూనే. పాకిస్తాన్ నుంచి వచ్చాను, నేను ఇక్కడ కూర్చున్నాను. నా టార్గెట్ నరేంద్ర మోడీ గారు అని చెప్పండి. చెప్తే మీకు ఇంకా బాగా నేషనల్ నుంచి మీరు నేను రెచ్చగొట్టచ్చు నా మీద. ఈ రోజు నేను ఒక ఆడపిల్లని, నన్ను మీరు కేవలం ఇంట్లో చేసిన మోసం ఫేస్ చేయలేక ఆ పార్టీని లాగి, ఈ పార్టీని లాగి, లేకపోతే ఆ గొడవల్లాగి మనం రాజకీయాలు చేసుకోవట్లేదండి. మీరు సర్పంచ్, నేను ఆపోజిట్ సర్పంచ్ని కాదు. మనం ఊళ్ళో లేము, ఊరు పాలిటిక్స్ మనం చూపించుకోవద్దు ఇక్కడ. నేను ఎవరి మీదైనా ఏదైనా, అంత పెద్ద లీడర్స్ కాదు, నేను రాళ్ళేసాను అంటున్నారు, ప్లాన్ చేశాను అంటున్నారు, అంత కూడా వద్దు.
నాకు అన్యాయం చేసిన మీ బిడ్డ. ఇంతవరకు మాట్లాడదాం. అట్లీస్ట్ అతని మీద నేను ఏ రోజైనా యాంటీ అయ్యి ఏమన్నా చేశానా? నేను ఇంత సాత్వికంగా ఎంత సాఫ్ట్గా బతుకుతున్నాను. నా దగ్గర పనోళ్ళనే నేను ఏదన్నా చేయరాని తప్పు చేసినా నెక్స్ట్ సెకండ్ క్షమిస్తాను. మీ అబ్బాయి ఎంత చేసినా కూడా ఈ రోజున వచ్చి మనిషిలా మాట్లాడితే క్షమించే మనసు నాకుంది. నన్ను పట్టుకొని మీరు నేనేదో రాళ్ళేశాను ఎందుకండి? ఎందుకు? మీ మాటలు శాసనం అనుకుంటుంది మీ ఊర్లో, మీ సంతలో, ఈ 2 రాష్ట్రాల ముందు కాదండి. ఈ 2 రాష్ట్రాల ముందు ఎప్పుడు అంటే జనాలందరికీ కళ్ళు, చెవులు, ముక్కు అన్ని సెన్సెస్ పనిచేస్తున్నాయి. మ్యానిపులేట్ చేస్తే మ్యానిపులేట్ అయిపోరు. ప్రూఫ్ చూపియండి. ఎఫ్ఐఆర్లో నా పేరు ఉంటే మీరు చాలా ఇన్ఫ్లుయెన్స్ వాడి కొట్టించాను అంటున్నారు కదా, మరి మీ అబ్బాయి పేరు కూడా ఉందేమో, కొట్టించారేమో. అసలు మీరే ప్లాన్ చేశారేమో మర్డర్. మీరు మర్డర్ ప్లాన్ చేస్తే అది ఇట్లయి మీరే కొట్టించుకున్నారేమో. ఎందుకు ఇవన్నీ చెప్పండి? అవసరం?